నమస్కారం. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ఈరోజు జరిగే కార్యక్రమంలో సూదుకొండ అక్రమం జరిగిపోతుందని అంటే అందరి మీద దొంగలు అన్నారు. ఆ అప్పలరాజు అంటే పెద్ద దొంగ. దీనికి నిదర్శనం మొట్టమొదట ఆ కొండను తవ్వించింది అతనే, ఆ సక్సెస్ చేసింది అతనే. ఈరోజు వచ్చేసి పెద్ద నీతిమంతుడిలాగా అందరినీ దొంగలు అంటారు. ఏమి దొంగలని తెలియదా? వాళ్ళ తాలూకు మనుషులే అందరూ, నీ తాలూకు అనుచరులే. ముందు సూదుకొండ అమ్మేశారు, నీ అనుచరులే. ఏం చేస్తున్నావు? ఎక్కడికి వెళ్ళావు? కళ్ళు కనిపించలేదు అప్పుడు నీకు? ఈరోజు మా మీద వృధ చల్లుతున్నావు. అది వాస్తవం కాదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే, వాస్తవం అంటే కొండే నరసింహ అనేవాడు 10 సార్లు నువ్వు చెప్పావు. నీకు దమ్ము ధైర్యం చూపించగలవా? నేను 51 సర్వే నెంబర్లో అమ్మాను, కానీ పక్క నెంబరే అమ్మానన్నావు. నీకు దమ్ము ఉందా? చూపించగలవా? నీవు నాకు రమ్మంటావా? నీకు రావాలి ఇంటికి. తెల్లారి 7 గంటలు నీ రోడ్డు మీద ఉంటావు. చూడు, తప్పుడు సంవత్సరం ఒక మంత్రి అయ్యావు. బుద్ధి తెచ్చుకో. అబద్ధాలు ఆడి ప్రజల కాడేదో ఖర్చు చూపేసి పెద్ద మంత్రిని అయిపోయి అలా మాట్లాడుతూ వాస్తవం నిజాయితీ తెలుసుకొని మాట్లాడు. సూదుకొండలో అమ్మింది నీ అనుచరులే. పద్మనాపురంలో ఉన్నారు, మొత్తం ఉన్నాయి. నీకు తెలుసా? ఎవరు దాసు కృష్ణ పేరెత్తావు? నీ పునరాజు ఉన్నాడు, ఎందుకు పేరెత్తలేదు? నీ అనుచరుడేనా? నీ వాస్తవనే. మా ఊరు చుట్టూ నీ అనుచరులకే మొత్తం. మాది పల్లం భూమి తక్కువ, మెట్టు భూమి. పద్మనాపురం 1900 ముందు పుట్టింది. అప్పుడు సూదుకొండ రాలే. మా తాతండ్రుల నుంచి ఆ సూదుకొండ సరళలో ఉండి ఎంతో అడ్డుకొని జీవనోపాధి చేశారు. మా పల్లం భూమి ఎక్కువ లేదు. సర్వేసెస్ చూడు. ఆ రోజు లేదో జీవనోపాధి అడ్డుకున్నారు. ఈరోజు నువ్వేదో చెప్తున్నావు, అది చాలా తప్పుడు. నీవు అబద్ధాలు ఆడుతున్నావు. అబద్ధాలు ఆడి ప్రజల దగ్గర మభ్య పెట్టుకు మాయసైపు. నరసింహ అంటే ఏటో తెలుసుకో. తప్పుడుగా సమాచారం నవ్వు. వచ్చే ముందు ఆడే ముందు అబద్ధాలు ఆడకుండా నిజాయితీగా మాట్లాడు. నేను వచ్చి నిజాయితీకి సమాధానం చెప్తాను. నీ గోపే ముందు అన్నాడు, ప్రజలు కడుక్కొని బిట్లు అన్నాడు. నువ్వు చెప్పావు కదా వరస లింకేజ్ అని. అసలే లింకేజ్ ఎవరికి అన్నారు? మీ వల్ల, మీ పార్టీ వల్ల ఒక బ్యాంక్ ఎంప్లాయీ పోయాడు. 10 లక్షల రూపాయలు వాడేసి అతను నాశనం చేస్తారు. ఏంటి గుర్తు రాలేదా? మీ నాయకులు చెప్పలేదా? ఆ నాయకుల పేరు ఎందుకు చెప్పలేకపోతాను? పెద్ద నాయకులనే. చాలా తప్పండి. మీరు తప్పు చేస్తున్నారు. అలాగే నువ్వు బుద్ధున్నాడువా? నువ్వు బుద్ధున్న నాయకుడువా? ఒక కలెక్టర్ గారికి, ఎంఆర్కి ఎవడేవాడు ఏంటి గడికి నీ పదం నోరు దురుసా డూ మాట్లాడతావు. నువ్వు పెద్ద మనిషి అనుకుంటే సాంప్రదాయంగా మాట్లాడు. పోలీసులకి ఎలా మాట్లాడుతానో తెలియదు, ఎవరికి ఎలా మాట్లాడుతానో తెలియదు. నువ్వు బుద్ధున్న రాజకీయ నాయకుడువా? నువ్వు ఎప్పుడు వచ్చావు? నీవు నాయకుడు. నేను 2003లో వచ్చాను. నీవు ఎప్పుడు వచ్చావు రాజకీయానికి? నాలాంటి వాడితో నువ్వు ఆడే మాటలా? నీ ప్రజలు చెప్పి అబద్ధం చేసి నువ్వు నాయకత్వం ఎన్నో భరిస్తావు. ఇప్పటికే ఒక దెబ్బ తిన్నావు. ప్రజలు 41,000 మెజార్టీ ఇచ్చారండి. నువ్వు చచ్చిపోవాలా? ఎందుకు బ్రతుకున్నావు? నీలాంటి దగాకోర మనుషులు కాదు. ఫేస్ నుంచి చెప్తాను. 51 సర్వే నెంబర్లో నేను ఎన్ని అమ్మానన్నావు? నువ్వు రుజువు చేసి చూపించు. నేను దేనికైనా చెప్తాం. ఊరే వెళ్ళిపోతుందా? నా చోటు తిరిగి పడుకుందా? నేను ఎన్ని నమ్మను? నేను అమ్మిన వాళ్ళకి అన్ని అడుగు, చూపించు. తెలుసుకోకంట తప్పుడు మాట్లాడి పదే అని చెప్తాను. కొండే మల్లేశ్వరరావు నీ పార్టీ వాడే. ఎక్కడ ఎవరికి అన్నాడు? రొడగలు కామేసి కొన్నాడా? నీ పార్టీ నాయుడు వచ్చి ప్రాధాయపడి నా పరిస్థితి అండి కొండే మల్లేశ్వరం నా పద్మనాపురం నీ దగ్గర ఉన్నాడు, నీ పార్టీలో ఉన్నాడు కదా, అడుగు చెప్తాడు. ఎక్కడన్నారా? ప్రాధాయపడితే మా పరిస్థితి ఏంటంటే వద్దు అనుకొని అప్పుడు కొన్నారు. నీవేదో బొర్చ చాలుతాను. కోట్లు దుర్గా ప్రజలు కూడా కొన్నారు. నీ పార్టీలో ఉన్నప్పుడే అసలు అక్కడ అవుతుంది మెట్టేలే. పద్మనాపురంలో ఎవరైతే మెట్టేసి మేము వదలము. మా బట్టలు కానీ శరీరం కానీ దేని మీద గతంలో నీ అన్న మా తారసరు చెరువు కొట్టు పెట్టడానికి నీరు కావాలతో సపోర్ట్ చేసి నాకు తప్పుకోమన్నాడు. నా చెరువుని పెట్టడానికి ఉద్దంగా 5 గ్రామాలు కలిసి వచ్చి పోరాడే. అప్పుడు వెనక్కి వెళ్ళావు నువ్వు. తప్పుడు సమాధానం వద్దు. ఏదైనా ఉంటే తెలుసుకో. మా ఊర్లో అడుగు. మా ఊర్లో నీ పార్టీ నాయకుడితే మా ఊర్లో ఎంతమంది నీ పార్టీ ఉండి ఎంతమంది బ్రతుకుతున్నా దాని మీద అది తెలుసుకొని నీవు వచ్చి ముందు మాట్లాడు. ఏదో కొండైనా నాయకుడు అంటాను కదా, అది నీవు నాయకుడివే. ఏమి నీ తాను నాయుడు గతంలో చుట్టూ ప్రహారీ గోడ కొట్టి సూదుకొండ జిరాయిత్త అది 50 సర్వే నెంబర్ కదా. ఎలా కొట్టి మొత్తం చేయించావో? కొండలరాజు నీవే అన్నావు కదా, నన్ను మూర్ఖుడు అన్నావు కదా. నా మూర్ఖుడు 91 చూస్తే తెలియదు కదా.
నేను మళ్ళీ కానీ రాజకీయ వృత్తులు వదులుకుంటే నా నరసింహ అంటాడు మూర్ఖుడు అంటాడు తెలుస్తా నీకు. పదే పచ్చారు నా కోసం నువ్వు వెళ్ళి మాట్లాడుతూ నేను ఎలాంటి మూర్ఖుడు నీకు తెలుస్తుంది అప్పుడు. దయవుంచి ప్రజలారా విన్నోళ్ళందరూ ఈ అప్పలరాజు ఏదో పెద్ద నీతివంతుడిలాగా ఈరోజు ప్రజలు తీర్పిచ్చి చెప్తున్నాడు, అబద్ధాలు చెప్తున్నాడు. నిజానికి నేను చెప్తాం, ఎక్కడికి రమ్మన్నా వచ్చి చెప్తాను. ఏ సెంటర్ కైనా సరే అది దమ్ముంటే వచ్చి మాట్లాడేవారు. ఇప్పుడు ఆమె చెప్పాడు కదా నేను దొంగ నెంబర్ చేసి అమ్మేశానని రుజువు పెట్టేవారు. దాన్ని చెప్తాం. అందరికీ నమస్కారం.